హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మనకి ఈ ఫ్లెక్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం యాడ్ చేస్తాం కదా వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ని, వాటిని ఎక్స్ యాక్సిస్లో కానీ ఆర్ ఎల్స్ వై యాక్సిస్ లేఅవుట్లో కానీ మనం ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఫ్లెక్స్ వాల్యూ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఒక వెబ్ పేజ్ని రెస్పాన్సివ్గా తయారు చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ ఫ్లెక్స్ వాల్యూని యూజ్ చేసి అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. అసలు రెస్పాన్సివ్‌నెస్ చేయడం ఎందుకు అని అనుకుంటున్నారా? మనకి యూజర్ ఆర్ ఎ క్లయింట్ ఉంటారు కదా! వెబ్ పేజ్ ఓపెన్ చేసేవాళ్ళు ఏ డివైస్‌లో అన్నా ఓపెన్ చేయొచ్చు. లైక్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మొబైల్ ఫోన్‌లో గానీ, ఆర్ ఎల్స్ ఒక ట్యాబ్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. వాటి యొక్క డివైసెస్ రిజల్యూషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనం వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే, ఏ రిజల్యూషన్ కన్నా ఆ వెబ్ పేజ్ అడ్జస్ట్ అయ్యి బ్యూటిఫుల్‌గా డిస్‌ప్లే అయ్యేలా చేయాలనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక వెబ్ పేజ్ ల్యాప్‌టాప్‌లో ఒక 3 కార్డ్స్ మనకి హారిజాంటల్‌గా డిస్‌ప్లే అవుతున్నాయనుకోండి. మనం అదే 3 కార్డ్స్ మనకి మొబైల్‌లో ఎలా డిస్‌ప్లే అవ్వాలి? వర్టికల్‌గా డిస్‌ప్లే అవ్వాల్సొస్తది. ఎందుకంటే, మనకి అంత హారిజాంటల్ స్పేస్ అవైలబుల్‌గా లేదు. అక్కడ కూడా మనకి ఇలా హారిజాంటల్‌గానే డిస్‌ప్లే అయితే ఎలా ఉంటది? క్లమ్జీగా ఉంటది. సో, ఏంటంటే, మనకి డివైస్‌కి తగ్గ మనం రెస్పాన్సివ్‌నెస్ చేస్తున్నప్పుడు ఈ ఫ్లెక్స్ వాల్యూ అనేది చాలా యూజ్ అవుతుందనమాట. నా ఫర్దర్ వీడియోస్‌లో నేను మీడియా క్వెరీస్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్‌ని ఎలా రెస్పాన్సివ్‌నెస్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఫ్లెక్స్ యూజ్ చేసి డిఫరెంట్ వాల్యూస్‌ని అండ్ అలాగే డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉన్న ప్రాపర్టీస్ గురించి ఒకసారి ఒక చిన్న లుక్ ఏద్దాం. మనకి డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. లైక్ డిస్‌ప్లే బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? అండ్ అలాగే ఇన్‌లైన్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వీటి గురించి. అండ్ అలాగే డిస్‌ప్లే ప్రాపర్టీ యొక్క ఇంకో వాల్యూ ఏంటంటే ఫ్లెక్స్ అనమాట. ఈ ఫ్లెక్స్ యూజ్ చేసి చెప్పా కదా! ఎక్స్ యాక్సిస్‌లో గానీ ఆర్ ఎల్స్ వై యాక్సిస్‌లో గానీ మనం లేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్లెక్స్ డైరెక్షన్, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటెమ్స్. ఈ అలైన్ ఐటెమ్స్ అండ్ జస్టిఫై కంటెంట్ నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా యూజ్ చేశాను. సో, మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి ఫ్లెక్స్ వ్రాప్ అంటే ఏంటి? అలైన్ కంటెంట్, గ్యాప్, ఫ్లెక్స్ గ్రో అండ్ అలాగే ఫ్లెక్స్ స్ట్రింగ్, ఫ్లెక్స్ బేసిస్, ఫ్లెక్స్ అండ్ అలాగే అలైన్ సెల్ఫ్ అండ్ ఆర్డర్. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి ఎలిమెంట్స్‌ని ఎక్స్ యాక్సిస్‌లో ఎలా డిస్‌ప్లే చేయొచ్చో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీఎస్ కోడ్. ఇక్కడ నేను ఆల్రెడీ flex.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. దాంట్లో నేను ఒక HTML బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేస్తున్నా. అండ్ అలాగే ఒక డివ్ క్రియేట్ చేస్తున్నా కంటైనర్ అని. అండ్ అలాగే ఈ కంటైనర్‌లో నేను ఒక 3 బాక్సెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. 3 బాక్సెస్ క్రియేట్ చేసాం. అండ్ అలాగే మనం కంటైనర్ అనే క్లాస్‌తో మనం ఒక డివ్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇంటర్నల్ స్టైలింగ్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ స్టైల్ ట్యాగ్స్. దీంట్లో ఫస్ట్ మనం కంటైనర్‌ని టార్గెట్ చేద్దాం. టార్గెట్ చేసి విడ్త్ 50 VW అండ్ అలాగే హైట్ వచ్చి 50 VH అని మెన్షన్ చేశా. విత్ అ బోర్డర్ సాలిడ్ 5 పిక్సెల్ ఆఫ్ బ్లాక్. ఈ VH VW అని ఏమన్నా మీకు డౌట్ వస్తే మీరు ఏం చేస్తారంటే, నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను యూనిట్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అండ్ అలాగే మనం యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసి మార్జిన్ అండ్ అలాగే ప్యాడింగ్ 0 చేస్తున్నాం. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్. ఇప్పుడు మనకి ఒక కంటైనర్ అయితే డిస్‌ప్లే అవుతది విత్ ద బోర్డర్ బ్లాక్ కలర్. గో లైవ్ మీద అయితే క్లిక్ చేశాను. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మినిట్. మనకి ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది కదా! ఒక బాక్స్, దానికి ఒక బేసిక్ మార్జిన్ ఇద్దాం. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా కనబడుతది. ఇప్పుడు మనకి ఒక బాక్స్ అయితే కనబడుతుంది కదా! ఇప్పుడు ఈ బాక్స్‌లో నేను వరుసగా ఒక 3 బాక్సెస్ క్రియేట్ చేస్తా. వాటికి నేను ఫ్లెక్స్ అప్లై చేస్తా. ఆల్రెడీ మనం బాక్సెస్ క్లాసెస్ క్రియేట్ చేసాం కదా! సో, బాక్స్ విడ్త్ ఆఫ్ 100 పిక్సెల్ అండ్ అలాగే హైట్ ఆఫ్ 100 పిక్సెల్ విత్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. దానికి ఒక చిన్న మార్జిన్ కూడా ఇద్దాం. 0.5 rem. ఇప్పుడు మనకి వరుసగా 3 బాక్సెస్ అయితే డిస్‌ప్లే అవుతున్నాయి కదా! ఇప్పుడు మనకి ఇవి ఏ యాక్సిస్‌లో ఉన్నాయి? వై యాక్సిస్‌లో ఉన్నాయి. నేను ఫ్లెక్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చని చెప్పా? లేఅవుట్‌ని వై యాక్సిస్‌లో గానీ ఆర్ ఎల్స్ ఎక్స్ యాక్సిస్‌లో గానీ మనం చేంజ్ చేయొచ్చని చెప్పాను కదా! సో, నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి ఈ బాక్స్ అనేవి మనకి చిల్డ్రన్ లెక్కన అండ్ అలాగే కంటైనర్ వచ్చి మనకి పేరెంట్ కదా! సో, మనం పేరెంట్‌లో రాయాలన్నమాట. మనకి అవి దాని యొక్క చైల్డ్స్ ఎలా డిస్‌ప్లే అవ్వాలని. సో, నేనిప్పుడు డిస్‌ప్లే ఇక్కడ ఫ్లెక్స్ అని రాయంగానే అవన్నీ మనకి హారిజాంటల్‌లో డిస్‌ప్లే అవుతాయి. చూసారా, మనకి అన్ని ఎక్స్ యాక్సిస్ అంటే ఇందాక వై యాక్సిస్‌లో డిస్‌ప్లే అవుతున్నవి,
ఇప్పుడు మనకి అవి ఈజీగా ఎక్స్ యాక్సిస్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. మనం ఫ్లెక్స్ యూజ్ చేసే కాదు, మనం ఫ్లోట్ యూజ్ చేసి కూడా చేయొచ్చనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పేరెంట్‌లో చేయవసరంలా. డైరెక్ట్‌గా మనం చైల్డ్‌లోనే మెన్షన్ చేయొచ్చు. ఫ్లోట్ లెఫ్ట్ అని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్‌లోకి వచ్చేస్తాయి. చూసారా? ఈ విధంగా మనం ఫ్లెక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఫ్లోట్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ లాగా మీరైతే అనుకోవచ్చు. లైక్ ఫ్లెక్స్ వచ్చేసి. ఇప్పుడు మీకు దీని గురించి అర్థమైంది అనుకుంటున్నా. మనం ఫ్లెక్స్ ఎలా యాడ్ చేయొచ్చు అనంటే, ఇప్పుడు మనం దాని యొక్క పేరెంట్‌ని టార్గెట్ చేసి, ఆ పేరెంట్‌లో దాని యొక్క డిస్‌ప్లే ప్రాపర్టీ యొక్క వాల్యూ మనం ఫ్లెక్స్ అనేది మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ పాయింట్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ డైరెక్షన్. ఇప్పుడు మనకి వెబ్ పేజ్‌లో చూసినట్లయితే మనకి ఏ డైరెక్షన్‌లో ఉంది? ఎక్స్ యాక్సిస్‌లో ఉంది కదా! ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ అని మెన్షన్ చేసి, కావాలితే మనం దాన్ని కాలమ్‌గా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి మళ్ళీ కాలమ్ అయిపోయినాయి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ మనం వెబ్ పేజ్ ఒక క్రియేట్ చేసామనుకోండి. ఇలాగే నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపించా కదా! ఒక 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్‌ని మనం ఏం చేయొచ్చంటే, ఫస్ట్ మనకి నార్మల్‌గా వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అవన్నీ మనకి హారిజాంటల్ రోలో డిస్‌ప్లే అయిపోయేలా చేసేయొచ్చు. అండ్ అలాగే అది రెస్పాన్సివ్‌నెస్ చేస్తున్నప్పుడు అంటే పర్టిక్యులర్ రిజల్యూషన్‌కొచ్చినప్పుడు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇచ్చామనుకోండి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా మనకి మళ్ళీ కాలమ్ అంటే వై యాక్సిస్‌లో అయితే డిస్‌ప్లే అయిపోతాయి. ఈ విధంగా నేను చెప్పాను కదా! రెస్పాన్సివ్‌నెస్ చేస్తున్నప్పుడు ఫ్లెక్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్‌తో మనం దాని యొక్క డైరెక్షన్స్‌ని ఈజీగా మార్చొచ్చు. సో, ఇప్పుడు అలాగే మీకు ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి కూడా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ అది కామెంట్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు నేను జస్టిఫై కంటెంట్ ఫస్ట్ నేనేంటంటే సెంటర్ అని మెన్షన్ చేస్తా చూడండి. మనం జస్టిఫై కంటెంట్ యూజ్ చేసి మనం ఎక్స్ యాక్సిస్‌లో దాని యొక్క సెంటర్‌కి గాని, స్టార్ట్‌కి గాని, లెఫ్ట్‌కి గాని అంటే ఆ కంటైనర్ యొక్క స్టార్టింగ్ గాని, ఎండింగ్ గాని, సెంటర్ గాని ఇప్పుడు నేను ఫ్లెక్స్ స్టార్ట్ అని పెడితే ఆటోమేటిక్‌గా అది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే డిఫాల్ట్ దాని యొక్క పొజిషన్ వచ్చేసి స్టార్టింగ్ నుంచే ఉంటది. మనం ఫ్లెక్స్ స్టార్ట్ యూజ్ చేసి కూడా మనం దాని యొక్క పొజిషన్ స్టార్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఫ్లెక్స్ ఎండ్ అని చేస్తే ఏమవుతదంటే మనకి ఎక్స్ యాక్సిస్‌లో రైట్ సైడ్ ఎండ్‌కి వచ్చేస్తది చూడండి. రైట్ సైడ్ ఎండ్‌కి వచ్చేసింది. ఈ విధంగా మనం ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్ అండ్ అలాగే సెంటర్ వాల్యూస్‌ని యూజ్ చేసి జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీని అయితే యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ అలాగే అలైన్ ఐటెమ్స్. ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేసింది? ఎక్స్ యాక్సిస్‌లో వర్క్ చేసింది. ఈ అలైన్ ఐటెమ్స్ ఏం చేస్తదంటే వై యాక్సిస్‌లో వర్క్ చేస్తది చూడండి. ఇప్పుడు నేను ఫ్లెక్స్ ఎండ్ అని మెన్షన్ చేశా కదా! ఇప్పుడు అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని మెన్షన్ చేస్తా చూడండి. అప్పుడు మనకి ఆ బాక్స్‌లో రైట్ సైడ్ సెంటర్‌లో మనకి రైట్ సైడ్ కార్నర్‌కి వచ్చేస్తున్నాయి కంప్లీట్‌గా. ఎందుకంటే నేను జస్టిఫై కంటెంట్‌లో ఫ్లెక్స్ ఎండ్ అని అయితే మెన్షన్ చేశా. ఇప్పుడు అంతేకాదు ఇప్పుడు అలైన్ ఐటెమ్స్‌లో నేను ఫ్లెక్స్ ఎండ్ అని మెన్షన్ చేస్తే మనకి బాటమ్‌కి వచ్చేస్తది. కంటైనర్ యొక్క బాటమ్‌కి వచ్చింది. అండ్ అలాగే మనం ఇప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ అని పెడితే స్టార్టింగ్ అంటే టాప్‌కి వస్తది. ఎందుకంటే ఇది వై యాక్సిస్‌లో కాబట్టి. ఫ్లెక్స్ స్టార్ట్ ఇక్కడ, ఫ్లెక్స్ ఎండ్ ఇక్కడ అండ్ అలాగే ఫ్లెక్స్ మామూలుగా మనం సెంటర్ అని మెన్షన్ చేస్తే అది మనకి సెంటర్‌లో డిస్‌ప్లే అవుతుంది. మనకి వై యాక్సిస్‌లో వర్క్ అవ్వాలంటే మనం అలైన్ ఐటెమ్స్ యూజ్ చేయాలి. అండ్ అలాగే మనకి ఎక్స్ యాక్సిస్‌లో వర్క్ అవ్వాలంటే జస్టిఫై కంటెంట్ యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటెమ్స్ మనం ప్రాపర్టీస్‌ని ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాపర్టీ మనకి ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఈ బాక్స్‌లో నేనిప్పుడు 3 బాక్సెస్ యాడ్ చేశా కదా! అంటే మెయిన్ కంటైనర్‌లో 3 యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకో 3 యాడ్ చేస్తా చూడండి. టోటల్ 9 యాడ్ చేసేసాను. మనం మెన్షన్ చేసిన సైజ్ కంటే అవి ష్రింక్ అయిపోయినాయి చూసారా? అంటే ఏమవుతుందంటే ఈ బాక్స్ ఆటోమేటిక్‌గా సైజ్ చిన్నవయిపోయినాయి. ఎందుకయిపోయినాయి? మనకి అవి ఫ్లెక్సిబుల్‌గా అయిపోతున్నాయి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక బాక్స్ నార్మల్‌గా నేను దానికి 100 పిక్సెల్ ఇచ్చాను. కానీ అది డిస్‌ప్లే ఫ్లెక్స్ అవ్వడంతో అవన్నీ మనం ఎక్స్ యాక్సిస్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో, మనకి అదేమవుతుందంటే అవైలబుల్‌గా ఉన్న విడ్త్‌కి తగ్గ అవేంటంటే అడ్జస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇంకో 3 యాడ్ చేశాననుకోండి, ఇంకా చిన్న సైజ్‌కొచ్చేస్తాయి ఆ బాక్సెస్ చూడండి. ఇంకా చిన్న సైజ్ వచ్చేసాయి. కానీ మనకి అలా కాకూడదు. ఏ బాక్స్ యొక్క సైజ్ చేంజెస్ అవ్వకూడదు. అవేంటంటే ఆ ఫ్లెక్స్‌కి తగ్గ నెక్స్ట్ లైన్‌కి డిస్‌ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ అవుతుంది చూడండి. సేమ్ మళ్ళీ మనం పేరెంట్‌లోనే ఫ్లెక్స్ వ్రాప్ అని మెన్షన్ చేయంగానే మనకి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లైన్స్‌కి అయితే వచ్చేసినాయి చూసారా? అంటే ఏంటంటే ఇక్కడ మనకి బాక్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా. అంటే ఎక్కడ ఫ్లెక్సిబుల్ అవ్వట్లేదు. అంటే దాని యొక్క సైజ్ ఎంతో అంతే డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫ్లెక్స్ మనకి వ్రాప్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇలా డిస్‌ప్లే అవుతున్నాయి కదా! ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఐ కొట్టి మీకు రెస్పాన్సివ్‌నెస్ లైట్‌గా చూపిస్తా చూడండి. నేను సైజ్ తగ్గిస్తున్న కొద్దీ అది ఏమవుతుంది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లైన్‌కి అంటే అవైలబుల్‌గా ఉన్న స్పేస్‌కి అడ్జస్ట్ అయ్యి అవి ఏమవుతున్నాయి
అది సైజ్ తగ్గకుండా నెక్స్ట్ లైన్‌కి అయితే జంప్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది బాక్సెస్ నెక్స్ట్ లైన్‌కి అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందని చెప్పాను మనం రెస్పాన్సివ్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పా కదా! సేమ్ థింగ్. ఫర్ సపోజ్ మనం ల్యాప్‌టాప్‌లో ఇలా కార్డ్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. అదే మనకి మొబైల్‌లో ఎలా డిస్‌ప్లే అవ్వాలి? అన్నీ వరుసగా లైన్‌లో డిస్‌ప్లే అవ్వాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లెక్స్ వ్రాప్ అనేది మనం ఇది చాలా సింపుల్‌గా అయితే చేస్తాం. అదే మనకేంటంటే రెస్పాన్సివ్‌నెస్‌కి ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఫ్లెక్స్ వ్రాప్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. అండ్ అలాగే అలైన్ కంటెంట్. ఇది ఎప్పుడంటే మనకి ఫ్లెక్స్ వ్రాప్ ఉన్నప్పుడే మనకి ఈ అలైన్ కంటెంట్ అనేది హెల్ప్ అవుతుందనమాట. ఇది ఆల్రెడీ అలైన్ ఐటెమ్స్ ఎలాగో ఈ అలైన్ కంటెంట్ కూడా అంతే సేమ్ టు సేమ్ మాక్సిమం ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గ్యాప్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ నార్మల్‌గా నేను డిఫాల్ట్ మార్జిన్‌లో యాడ్ చేసేసాను కదా! ఇప్పుడు మార్జిన్‌ని కామెంట్ చేస్తే మనకి ఇప్పుడు ఏ విధంగా డిస్‌ప్లే అవుతాయి చూడండి. అన్నీ కలిసిపోయినట్టు డిస్‌ప్లే అవుతున్నాయి కదా! అలా కాకుండా నాకు వాటి మధ్యన గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం జస్ట్ గ్యాప్ ఒక 2 రెమ్ అని మెన్షన్ చేసినా ఆర్ ఎల్స్ ఒక 10 పిక్సెల్ అని మెన్షన్ చేద్దాం. చూడండి మనకి ఏ విధంగా గ్యాప్స్ అయితే యాడ్ అయ్యి డిస్‌ప్లే అవుతున్నాయి కదా! ఈ గ్యాప్ ప్రాపర్టీ అనేది మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడగలం. హోప్ సో యూ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్యాప్ అనమాట. నెక్స్ట్ అలాగే ఫ్లెక్స్ గ్రో అండ్ ఫ్లెక్స్ స్ట్రింగ్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం దీనికి ఒక బాక్స్ నేమ్ మారుద్దాం. బాక్స్ 1 అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ అలాగే వీటిని కూడా రిమూవ్ చేసేసి జస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఒక 3 బాక్సెస్‌ని మెన్షన్ చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు వెబ్ పేజ్‌లో మనకి 3 బాక్సెస్ డిస్‌ప్లే అవుతున్నాయి. అండ్ అలాగే ఇదంతా మనకి ఎంప్టీ స్పేస్ కింద అయితే డిస్‌ప్లే అవుతుంది కదా! ఇప్పుడు ఫ్లెక్స్ గ్రో యూజ్ చేసి నేను ఈ ఫస్ట్ బాక్స్‌ని టార్గెట్ చేసి ఈ రిమైనింగ్ స్పేస్ అంతా ఆ ఫస్ట్ బాక్స్ కవర్ చేసేలా అయితే చేస్తా చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చైల్డ్‌ని టార్గెట్ చేయాలి. డాట్ బాక్స్ 1 అని. సో దాన్ని టార్గెట్ చేసాం అండ్ అలాగే ఫ్లెక్స్ గ్రో ఒక 5 ఇదేంటంటే నాన్ యూనిట్‌లెస్ వాల్యూ అనమాట. అంటే మనం దానికి ఏ యూనిట్స్ మెన్షన్ చేయవసరంలా. చూసారా మనకి అది రిమైనింగ్ స్పేస్ అనేది ఎలా కవర్ చేసిందో. అంతేకాదు మనం ఇప్పుడు బాక్స్ 1కి మెన్షన్ చేసాం. అలా కాదు నాకు ఇప్పుడు బాక్స్ 2కి కావాలి. అంటే ఇప్పుడు మళ్ళీ దానికి క్లాస్ నేమ్ యాడ్ చేయాలి. బాక్స్ 2 అని యాడ్ చేసి సో ఇప్పుడు నేను బాక్స్ 2 అని పెట్టగానే మనకి సెంటర్‌లో ఉన్న బాక్స్ అయితే ఎక్కువ ఏరియా అంటే మనకి మిగిలిపోయిన ఏరియానైతే అది యూజ్ చేసుకుంది. అంటే యుటిలైజ్ చేసుకుందనమాట. ఈ విధంగా మనకి ఫ్లెక్స్ గ్రో అనేదైతే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లెక్స్ స్ట్రింగ్ గురించి అయితే చూద్దాం. చూడండి నార్మల్‌గా ఇప్పుడు ఫ్లెక్స్ స్ట్రింగ్ నేను ఇక్కడ 0 అని మెన్షన్ చేశాననుకోండి. మనకి ఏ బాక్స్‌కి మెన్షన్ చేసాం? బాక్స్ 2కి మనం ఫ్లెక్స్ యొక్క స్ట్రింగ్ వాల్యూ 0 మెన్షన్ చేసాం. ఇప్పుడు అది ఏమవుతుందంటే అది తప్ప మిగిలినవన్నీ స్ట్రింగ్ అంటే కంప్రెస్ అయిపోతాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లైన్‌లోకి వచ్చినాయి మనం వ్రాప్ పెట్టాం కాబట్టి సెకండ్ బాక్స్ అనేది మనకి కంప్రెస్ అవ్వట్లా. రిమైనింగ్ 2 ఏమైనాయి అవి సైజ్ తగ్గిపోయినాయి. కానీ మనకి సెకండ్ బాక్స్ దాని యొక్క స్ట్రింగ్ వాల్యూ మనం 0 పెట్టడం వల్ల అదేమవుతుంది కంప్రెస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ అదే సైజ్‌లో అయితే ఉంటుందన్నమాట. చూసారా? ఇప్పుడు మీకు ఫ్లెక్స్ స్ట్రింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఫ్లెక్స్ బేసిస్ గురించి అయితే చూద్దాం. ఈ ఫ్లెక్స్ బేసిస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదన్నా ఇప్పుడు మనకిప్పుడు 3 డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి. దాని యొక్క ఇండివిడ్యువల్ బాక్స్‌ని నేను టార్గెట్ చేసి, దాని యొక్క విడ్త్‌ని నేనిప్పుడు పెంచాలి అనుకున్నప్పుడు, నాకు ఈ ఫ్లెక్స్ బేసిస్ అనేది యూజ్ అవుతుంది. నేను అంతకుముందు 100 పిక్సెల్ అని మెన్షన్ చేశా కదా! ఇప్పుడు నేను 150 పిక్సెల్ అని మెన్షన్ చేస్తా చూడండి. మనకి ఈ ఓన్లీ సెకండ్ బాక్స్ యొక్క విడ్త్ మాత్రమే మనకి పెరిగింది. అలా మనం ఇండివిడ్యువల్‌గా టార్గెట్ చేసి, ఆ ఐటెమ్ యొక్క విడ్త్‌ని మనం పెంచాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లెక్స్ అనుకుంటే, మనం ఈ ఫ్లెక్స్ బేసిస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి, అలా మనం టార్గెట్ చేసి అయితే దాని యొక్క విడ్త్‌ని అయితే పెంచొచ్చు. ఇప్పుడు ఫ్లెక్స్ బేసిస్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ ఫ్లెక్స్ ఏంటంటే, ఈ 3 వాల్యూస్‌ని మనం సింగిల్ లైన్‌లో మెన్షన్ చేయొచ్చు. లైక్ ఈ ఫ్లెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఫ్లెక్స్ గ్రో వాల్యూ అండ్ అలాగే నెక్స్ట్ ఫ్లెక్స్ స్ట్రింగ్ వాల్యూ అండ్ అలాగే ఫ్లెక్స్ బేసిస్ వాల్యూ. ఈ 3 వాల్యూస్‌ని మనం సింగిల్ లైన్‌లో అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. హోప్ సో యూ అండర్‌స్టాండ్. నెక్స్ట్ అలైన్ సెల్ఫ్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఎలా మెన్షన్ చేసాం డాక్యుమెంట్‌లో, ఇప్పుడు మనకి అలైన్ ఐటెమ్స్‌లో ఫస్ట్ నేను ఇప్పుడు అలైన్ ఐటెమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ అని మెన్షన్ చేశా కదా! ఫస్ట్ నేను ఇది క్లియర్ చేసి సెంటర్ అని మెన్షన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనకి అవన్నీ సెంటర్‌లో డిస్‌ప్లే అవుతున్నాయి కదా! ఇప్పుడు నేను ఓన్లీ సెకండ్ బాక్స్‌ని టార్గెట్ చేసి అది మనం ఫ్లెక్స్ స్టార్ట్‌లో ఉండేలాగా అయితే చేస్తా చూడండి. ఇప్పుడు నేను ఈ బాక్స్ 2 ఉంది కదా! ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అలైన్ సెల్ఫ్ టార్గెట్ చేసాం అండ్ అలాగే ఫ్లెక్స్ స్టార్ట్ అని మెన్షన్ చేసాం. ఇప్పుడు మనకేమవుద్ది ఆ ఒక్క బాక్స్ మాత్రమే పైకెళ్ళింది. ఇప్పుడు మనకి డిఫరెంట్ చిల్డ్రన్స్ ఉన్నాయి కదా! ఆ చిల్డ్రన్స్‌లో కూడా మనం ఇండివిడ్యువల్ చైల్డ్‌ని టార్గెట్ చేసి దాని యొక్క అలైన్‌మెంట్ మార్చొచ్చు. లైక్ ఫ్లెక్స్ స్టార్ట్ గానీ, ఫ్లెక్స్ ఎండ్ గానీ, అలాగే సెంటర్ గానీ, ఇలా మనం డిఫరెంట్ అలైన్‌మెంట్స్ గానీ, లేఅవుట్స్‌లో గానీ మనం డిస్‌ప్లే చేయడానికి ఈ అలైన్ సెల్ఫ్ అనేది అంటే ఇండివిడ్యువల్ దాన్ని మనం టార్గెట్ చేసి మనం దాని యొక్క చేంజ్ చేయాలి అన్నప్పుడైతే మనకి ఈ అలైన్ సెల్ఫ్ అనేది మనకి హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ అలాగే నేనిప్పుడు ఆర్డర్ గురించి అయితే చూపిస్తా చూడండి.
ఈ ఆర్డర్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చి మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఎల్లో అని మెన్షన్ చేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ వచ్చి నేను -1 అని మెన్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఫస్ట్లో డిస్ప్లే అవుతుంది. యాక్చువల్లీ అది ఎక్కడ ఉండాల్సిన బాక్స్ సెకండ్ బాక్స్, కానీ అది -1 అని మెన్షన్ చేయగానే ఏమైంది, దాని యొక్క ఇనీషియల్ పొజిషన్ కంటే అది ముందుకు వెళ్ళిపోయింది. అలా కాదు, నాకు లాస్ట్లో కావాలి అనుకుంటే మాత్రం ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ దాని యొక్క ఆర్డర్ 5 అని మెన్షన్ చేశాను అనుకోండి, అది మళ్ళీ లాస్ట్కి వచ్చేసింది. ఇలా మనం ఆర్డర్ యూజ్ చేసి ఇండివిజువల్ చైల్డ్ని టార్గెట్ చేసి దాని యొక్క పొజిషన్స్ని అయితే మనం మార్చచ్చు అనమాట. హోప్స్ యూ అండర్స్టాండ్ ద యూజ్ ఆఫ్ ఆర్డర్. అండ్ అలాగే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని ప్రాపర్టీస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతేకాదు నా ప్రీవియస్ వీడియోలో నేను ఫ్లోట్ యూజ్ చేసి ఒక నావ్ బార్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఫ్లెక్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని ప్రాపర్టీస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సింపుల్గా ఇప్పుడు మనం ఫ్లెక్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. నా ప్రీవియస్ వీడియోలో నేను ఫ్లోట్ యూజ్ చేసి నావ్ బార్ ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, మనం ఫ్లోట్ యూజ్ చేసి ఈ విధంగా అయితే మనం నావ్ బార్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ నావ్ బార్ని మనం ఫ్లెక్స్ యూజ్ చేసి అయితే చేద్దాం. చూడండి, సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సేమ్ క్లాసెస్ని కాపీ చేస్తున్నా, అంటే డివ్ ఎలిమెంట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసి మళ్ళీ HTML బాయిలర్ప్లేట్ టెంప్లెట్ జనరేట్ చేశా. అండ్ అలాగే ఈ కోడ్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టైల్ ట్యాగ్స్ ఓపెన్ చేశా. అండ్ అలాగే నేను ఫస్ట్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ కానీ ఏదన్నా చెయ్యాలి అంటే దేన్ని టార్గెట్ చేయాలని చెప్పా, దాని యొక్క పేరెంట్ని. సో మనం ఫస్ట్ nav అనే దాన్ని టార్గెట్ చేసాం. అండ్ అలాగే డిస్ప్లే ఫ్లెక్స్ అని అయితే మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ మనం యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసి మార్జిన్ అండ్ ప్యాడింగ్ కూడా 0 చేసేద్దాం. ఒకసారి మళ్ళీ మార్జిన్ ప్యాడింగ్ 0 అండ్ అలాగే బాక్స్ సైజింగ్ వచ్చేసి బార్డర్ బాక్స్. ఇప్పుడు మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అని మెన్షన్ చేస్తే మనకి వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే అవుతుందో చూసారా, రెండు సైడ్ బై సైడ్ అయితే డిస్ప్లే అయిపోతున్నాయి. ఎందుకంటే మనం ఫ్లెక్స్ అని మెన్షన్ చేసినప్పుడు అవి X యాక్సిస్లో అయితే డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, జస్టిఫై కంటెంట్. ఇప్పుడు మనకి వేరియస్ ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ఇందాక సెంటర్ ఒక్కటే చూపించాను. ఇప్పుడు మనకి స్పేస్ అరౌండ్ ఉంది, స్పేస్ బిట్వీన్ ఉంది, స్పేస్ ఈవెన్లీ ఉన్నాయి. ఒకసారి మీరు సొంతంగా అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. చాలా సింపుల్, జస్ట్ మీరు ఒక ఇలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని క్రియేట్ చేయండి. అండ్ అలాగే జస్టిఫై కంటెంట్ యూజ్ చేసి వేరియస్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తూ చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు చూడండి, మనకి స్పేస్ బిట్వీన్ అని మెన్షన్ చేయగానే ఈ రెండింటి మధ్యన ఎంత స్పేస్ అయితే మనకి డిస్ప్లే అవుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, వీటికి కూడా మనం ఫ్లెక్స్ యాడ్ చేసి అన్నిటిని X యాక్సిస్లో అంటే హారిజెంటల్గా డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మన దాని యొక్క పేరెంట్ ఏంటి, డాట్ ఆప్షన్స్. అండ్ అలాగే UL వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ యొక్క పేరెంట్ కదా, అంతే కదా. మరి ఇది పేరెంట్ అండ్ అలాగే దాని లోపల ఉన్నవి చైల్డ్స్ లెక్కను కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిస్ప్లే ఫ్లెక్స్ మెన్షన్ చేసా. అండ్ అలాగే లిస్ట్ స్టైల్ నన్ అని మెన్షన్ చేస్తా. అప్పుడు మనకి ఆ డాట్స్ రిమూవ్ అయిపోతాయి. ఆప్షన్స్, సో క్లాస్ నేమ్ సరిగ్గా రాయలేదు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారా అండి. క్లాస్ నేమ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హోమ్, అబౌట్, కాంటాక్టర్స్ వరుసగా అయితే డిస్ప్లే అయిపోతున్నాయి. వాటి మధ్యన స్పేస్ రావాలంటే ఏం చేయాలని చెప్పాను, నార్మల్గా ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో అవైలబుల్గా ఉంది చూసారా, గ్యాప్. ఈ గ్యాప్ మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను గ్యాప్ ఇక్కడ మెన్షన్ చేస్తా. గ్యాప్ ఒక 10 పిక్సెల్ అని అయితే మెన్షన్ చేస్తా. చూడండి, ఇప్పుడు 10 పిక్సెల్ ఆఫ్ గ్యాప్ నేను మెన్షన్ చేయగానే ఆటోమేటిక్గా వాటి మధ్యన స్పేస్ అయితే డిస్ప్లే అవుతుంది. కొంచెం ఎక్కువ ఇద్దాం, ఒక 20 పిక్సెల్ ఇద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఈజీగా ఒక నావ్ బార్ అయితే క్రియేట్ చేసేయగలిగాం. ఒక నావ్ బార్కి ఒక బేసిక్ మార్జిన్ కూడా ఇచ్చేద్దాం, నీట్గా ఉంటుంది. ఆర్ ఎల్స్ ప్యాడింగ్ 1 rem విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ అండ్ అలాగే నార్మల్ కలర్ వచ్చి వైట్. చూడండి, మనకి నావ్ బార్ ఎంత సింపుల్గా అయితే మనం క్రియేట్ చేసేయగలిగాము చూసారా. సేమ్ నావ్ బార్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లెక్స్ మనం చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ నేను కోడ్ అయితే సైడ్ బై సైడ్ డిస్ప్లే చేశాను. అంటే మనం ఫ్లెక్స్ యూజ్ చేసి మనం నావ్ బార్ ఎలా క్రియేట్ చేసాం అండ్ అలాగే మనం ఫ్లోట్ యూజ్ చేసి నావ్ బార్ ఎలా క్రియేట్ చేసాం. హోప్ సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.